విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద నిన్న పడిన వానకి దాదాపుగా ఒక పెద్ద చెట్టు మర్రి చెట్టు పడి మూడిళ్ళు పూర్తిగా ధ్వంసమైంది. 4వ ఇంట్లో కూడా 4-5 ఇంట్లో కూడా రేకులు పడిపోయి కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారని ఇమీడియట్ గా ఎమ్మెల్యే గారు స్పందించి గద్దె రామ్మోహన్ గారు వచ్చి చూడటం జరిగింది. వచ్చి చూసిన వెంటనే ఇళ్ల పరిస్థితి చూసి ఎంఆర్ఓ గారికి అలాగే అందరికీ కూడా ఆదేశించి ఇమీడియట్ గా వారికి బియ్యం పొట్లాలు కానీ అలాగే కావాల్సిన వసతులు కానీ చేకూర్చడం జరిగింది. అలాగే వారికి ఈ 4-5 రోజులు చెట్టు తీసేంత వరకు ఉండటానికి కూడా వేరే పునరావాస కేంద్రం తయారు చేయడం జరిగింది. అక్కడికి రోజు ఫుడ్ పంపిణీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన పరిస్థితి కాబోవటం వలన వారికి సొంత నిధుల్లోంచి ఆయన ఒక కుటుంబానికి 5,000 చొప్పున 4 కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. ఇవాళ ఈ పరిస్థితుల్లో అందరికీ నేను చెప్పనుంది ఏంటంటే, ఈ వానాకాలం ఇప్పుడే మొదలవుతుంది. వచ్చే రాబోయే 2-3 నెలలు కూడా వానలు గాలివానలు అనేది సహజంగా జరుగుతూ ఉంది. ఇలాగా చెట్ల పక్కన కానీ కొండల పక్కన కానీ నివసించే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి వారి ప్రాణాలు వారి ముందు సేవ్ చేసుకోవడానికి చూడాలి. ఇల్లు పోతే ఎలాగైనా గవర్నమెంట్ అండగా ఉంది. అలాగే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు అండగా ఉన్నారని అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారిని వారి పిల్లల్ని సేఫ్ గా చూసుకోమని ఈ విషయం మీద తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 15వ డివిజన్లో రాయపడి శక్తి వీధి ఎదురుకొండ కాలువగట్టంట ఒక పెద్ద మర్రి చెట్టు కూలిపోవడం జరిగింది నిన్న గాలికి. దాన్ని ఎమ్మటే మా ఎమ్మెల్యే గారికి తెలియపరచంగా ఎమ్మటే ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు పొద్దునే ఉదయం ఇక్కడికి 7:30 కల్లా వచ్చారు. వచ్చి మొత్తం పరిశీలించి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఐ గారికి అందరికీ వాళ్ళు సజెషన్ చేసి వాళ్ళ చెట్టు నరికించి వాళ్ళ 4 కుటుంబాలకి 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనవి. ఆ 4 కుటుంబాలకి ఇవాళ మా యువ నాయకులు శ్రీ క్రాంతి బాబు గారితో వచ్చి 4 కుటుంబాలకి 4-5 ఇచ్చింది. పేదల పాలిట పక్షపాత అంటే మా ఎమ్మెల్యే గారు. ఈ రోజు ఇవాళ తూర్పు నియోజకవర్గం ఈ రకంగా ఉందంటే మా ఎమ్మెల్యే గారి సెలవుతో అట్లాగే మా యువ నాయకులు శ్రీ గద్దె క్రాంతి కుమార్ కూడా ఆశీస్సులతో కూడా కలిపి వాళ్ళకి ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాట్లాడదాం. మీరు ఇక్కడ ఉండలేరు, ఎక్కడ ఉంటారు? ఇక్కడ క్లియర్ చేయడానికి పట్టింది అవదు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చేదల్లా చూస్తా మాట్లాడుతా అన్నారు. ఎవరు లేరమ్మా ఇంట్లో జరిగినప్పుడు ఇంకా ఒక చెయ్యి ఒక రాయి తగిలినా మట్టి తగిలినా మనకు వర్కింగ్ అంటే ఫస్ట్ ఈ 2 డ్యామేజ్, ఈ ఒక 2 ఇది ఒకటి. ఇది కూడా ఇప్పుడు తీస్తే మరొకరు పడిపోయింది. మళ్ళీ వెనకమాల కూడా అటు వాళ్ళు రాత్రి కూడా చేయగలరా? ఇప్పుడు మరి లైటింగ్ లేదా? లైట్ పెట్టి చేయాలంటే నైట్ చేసి లైటింగ్